ఆస్తమా ఉన్నవాళ్ళు అరటిపండు, పనసపండు, చిక్కుడు గింజలుంటాయి కదా అవి, అలాగే దాంతోపాటు వండిన బీట్రూట్, పాలు ఇవి తీసుకోకూడదు. ఆస్తమా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు క్లాస్లో? ఆస్తమా ఉన్నా, సైనస్ ప్రాబ్లం ఉన్నా, జలుబుకి సంబంధించిన ఏ సమస్య ఉన్నా సరే ఈ పదార్థాలను ముట్టుకోకపోవడం మంచిది. అందులోనూ పాలు చాలా ముఖ్యమైనది. ఆస్తమా ఉన్నవాళ్ళు పాలను కన్నెత్తి కూడా చూడకూడదు. చూస్తే చాలు వచ్చేస్తుంది. అవును, పాలు అంటే మజ్జిగ, పెరుగు, కాఫీ, టీ ఆస్తమా ఉన్నవాళ్ళు ముట్టుకోకూడదు. మీరు పాలు మానేశారంటే మీ డైట్ నుంచి పాలు పూర్తిగా తీసేయండి. 50% ఆస్తమా అందులోని ఉంది. అయితే తేనె యొక్క రసాయనికత అచ్చం మీ రక్తం యొక్క రసాయనికతలాగానే ఉంటుంది. తేనెకి చాలా దగ్గర పోలిక ఉంటుంది. ఇది రోజూ తినడం మంచిది, అందరికీ మంచిది. ఇది ఆస్తమా ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా మంచిది. ఆస్తమా వచ్చేలా ఉంటే, పట్టేసినట్టుగా ఉంటే అప్పుడు ఒక 2 స్పూన్ల తేనె కొంచెం గోరువెచ్చని నీళ్లలో వేసుకొని తాగారంటే ఈ ఆస్తమా రాకను ఒక అరగంట, గంట సేపు ఆపగలం. ఆ లోపల ఏదో ఒక మందు వేసుకొని దాని నుండి రిలీఫ్ పొందడానికి అవకాశం ఉంటుంది.